అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పోలీస్ శాఖ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు మహిళలతో కలిసి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, రాజగోపాల్, నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ప్రతి రంగంలోనూ మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారని వారు పేర్కొన్నారు. బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించి విద్యార్థినుల అక్షరాస్యత శాతాన్ని పెంపొందించే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు తర్వాత ఇతర మహిళలందరూ కలిసి ఒక ర్యాలీగా చేసి మహిళలకు సాంఘీభావం తెలియజేసి మహిళా సాధికారత గురించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు తర్వాత బాలికలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, మరి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మా స్టాఫ్ అందరి, మా సిఐ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగనే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి కారకులైనటువంటి మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సిఏ గారు లీడ్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ సార్ సూచన మేరకు మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళకందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మా పురపాలక సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతికి ఎన్నో స్కీములు పెడుతున్నాయి. అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది. మరి మహిళల అభ్యున్నతి కోసం ఉద్యోగాల్లో కూడా మరి 33% సక్సెస్ఫుల్గా అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకు సముచిత స్థానంతో ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి. మరి ఇదే విధంగా ముందుకు పోయి ముందు కూడా మనం మహిళలు లేనిదే మనం లేము. స్త్రీశక్తి మహిళలందరూ ఎదిగేటట్టు మేము మున్సిపాలిటీ తరఫున కూడా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైతే రాబోయే కాలంలో అందరూ కూడా ఆర్థికాభివృద్ధికి వాళ్ళు చేయూత, మన కుటుంబానికి చేయూత కాగలరని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సారు పోలీస్ శాఖ వారికి, డిఎస్పీ గారికి థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడినటువంటి బద్వేల్ పోలీస్ శాఖ తరఫున హాజరైనటువంటి డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నరసింహారెడ్డి సార్ గారికి, ఇతరుల అందరికీ కూడా నమస్సుమాంజలి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో 50% దగ్గర 50% జనాభా మహిళలు. ఈ మహిళలు అభివృద్ధి సాధిస్తేనే సమాజంలో సమానత్వం కావచ్చు, ఇతర హక్కులు కావచ్చు, సమాజంలో జరిగేటువంటి అరాచకాలు కావచ్చు, అన్నీ కూడా నివారించేదానికి మహిళలు చైతన్యవంతులు కావాలి. ఆ చైతన్యవంతులు కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అనేటువంటివి అవగాహన సదస్సులు ప్లస్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. మా పాఠశాలలో కూడా, మా విద్యాశాఖలో మహిళలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అలాగే విద్యార్థినులు కూడా ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కల్పించేటువంటి కార్యక్రమాలను ముందంజ వేసేదానికి, వాళ్ళ సాధికారత సాధించడానికి, సమున్నత స్థానం అనేటువంటిది కుటుంబంలోనూ మరియు సమాజంలో పొందడానికి వారికి ప్రోత్సాహం అందిస్తూ పిల్లలను కూడా ప్రోత్సహించడం, మా పాఠశాలలో పనిచేసేటువంటి మహిళా ఉపాధ్యాయులను కూడా సన్మానించి వారిని అభినందించడం జరుగుతుంది. వారిని విద్యార్థులను ప్రోత్సహించమని కోరడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.